నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. 6వ అధ్యాయము 21వ శ్లోకం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేతి యత్ర న చైవాయం స్థితః చలతి తత్వతః. చూడండి, ఈ విధంగా పరమాత్మ యందు స్థిరముగా ఉండగలిగిన వాడు, మొదటి శ్లోకంలో చెప్పినట్లుగా ఆ ఉండగలిగిన వాళ్ళు అతీంద్రియం అంటే ఇంద్రియ గోచరము కానిది. ఇప్పుడు మనము పరమాత్మ స్వరూపము అన్నదానికి మళ్ళీ రూపము ఉంటే ఇంద్రియాలకే కనిపించాలి. ఇక్కడ ఇంద్రియాలకి కనిపించదా అంటే రూపం లేదు. అలాంటి ఇంద్రియాలకి కనిపించనిది, అలాగే పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించదు. మొదటి శ్లోకంలో చెప్పిన మాటలు కూడా ఇవే ఇంచుమించు. ఎలాగా ఆ బుద్ధి సూక్ష్మమయ్యి పవిత్రం అంటే ఏ సంకల్పాలు లేకుండా ఉంటే మాత్రమే తాను గ్రహించగలుగుతుంది. అలాంటి బుద్ధి ఆత్యంతికం నిరవధికమైన సుఖం ఏ బ్రహ్మమునందు కలదు. ఇప్పుడు ఇంకా ఇది అని చెప్పడానికి వీలు లేదు. అంత అధికమైనటువంటి సుఖం ఎక్కడ ఉన్నదయ్యా? ఆ బ్రహ్మానందము నీలోనే ఉన్నది. దానిని అంటే ఆ బ్రహ్మమునందు నువ్వు ఎలాగ అనుభవిస్తున్నావు అంటే ఇది చెప్పడానికి వస్తుందా? ఎవరికి కూడా చెప్పడానికి వచ్చే అనుభవము కాదు. అనుభవించటం మాత్రమే జరిగిద్ది. దాన్ని తెలుసుకోగలిగితే అనుభవించడం జరుగుతుంది. మళ్ళీ నేను ఇలాంటి అనుభవాన్ని పొందాను, నాకు ఇలాగైంది అలాగైంది, లేదంటే నాకేదో పరమాత్మ కనపడ్డాడు అని చెప్పారంటే అవన్నీ నమ్మదగ్గవి కావు. ఎందుకంటే అక్కడ కనపడడానికి ఏది లేదు. నువ్వు ఆనందం పొందడం మాత్రమే జరుగుతుంది. అది తెలుసుకో. ఆ స్థితిలో అనుభవించును. అట్లాగే దేని యందు స్థితుడై ఈ యోగి పరమాత్మ స్వరూపము నుండి ఎన్నడూ చెల్లించడు. ఇంకా చూడండి, ఈ దేని యందు స్థితమై ఉన్నామంటే నీలో ఉన్నటువంటి ఆ నిశ్శబ్దంలో నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు ఇంకా అక్కడి నుంచి చెల్లించే అవకాశము లేదు. కానీ ఈ అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వాడు ఇంకెప్పుడు కూడా ఆ స్థితి నుంచి చెల్లించడం అని చెప్తున్నాడు. అంటే చాలా వరకు ఈ స్థితి అర్థమవుతుందండి, ఇలా ఉండగలుగుతున్నాము, కానీ మళ్ళీ మేము వాస్తవ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మళ్ళా స్థిరత్వాన్ని కోల్పోతున్నాము అని చెప్పేవాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ ఆ స్థిరత్వాన్ని ఒక్కసారి తెలుసుకోగలిగి అర్థం చేసుకోగలిగితే ఆ స్థిరత్వంలో ఉండడానికి ప్రయత్నించడమే పరమాత్మని. వన్స్ తెలుసుకున్నాడు అంటే ఇంకెప్పుడు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఆ స్థిరత్వంలో ఉన్నవాళ్ళలాగానే పరిగణించాలండి. ఉన్నవాళ్ళలాగానే పరిగణించాలి. వాళ్ళు ఆ లెక్కలోకే వస్తారు. అది అర్థం అవ్వడమే ఇక్కడ. అందుకని ఏంటంటే కొంచెము ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎన్నడూ విచలితుడు కాడో నా ఏవ చలతి అనేవాడు. ఇంకెప్పుడు చెలించడు. ఎందుకంటే తాను చూస్తున్నది, తాను వింటున్నది, తాను అంటున్నది అన్నీ పరమాత్మే. అంటే యావ సృష్టి తనకు గోచరించేదంతా కూడా పరమాత్మే. ఇంకా ఆ పరమాత్మ భావం నుంచి విడి ఎక్కడికి పోతాడు? అది పరమాత్మ, ఇది పరమాత్మే. ఇంకా దేని నుంచి విడిపోయే అవకాశము లేదు. తెలుసుకోవడం మాత్రమే జరగాలి. ఆ తెలుసుకుని స్థిరంగా ఉండడానికి ముందటి 2-3 శ్లోకాలలో చెప్పినది నీ మనసుని నిష్కలంకంగా అంటే ఎలాంటి కళంకము లేకుని ఆలోచనలు సంకల్పాలు లేని మనసును స్థిరం చేసుకుంటే దానిలో నువ్వు దర్శించగలుగుతావు అని చెప్తున్నాడు. అందుకని ఈ బ్రహ్మ ఆనంద అనుభవము అతీంద్రియమైనది, పవిత్రమైనది, సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రహించేదని చెప్పే మాటలు ఎందుకయ్యా అంటే ఇది ఎంత కష్టమో మనము అర్థం చేయాలి. కష్టము అంటే కష్టం కాదు, కానీ మనకు అనిపిస్తుంది కష్టము అని. మనం సాధనలో కూర్చుంటే అదేం కష్టం కాదు. కాస్త వైరాగ్యం వస్తే ఆటోమేటిక్గా ఇది మనం దీన్ని జయించగలుగుతాం. ఈ స్థితి అందున్నవాడే యోగి. పరమాత్మ స్వరూపం నుండి ఎప్పటికీ విడిపోడు. పరమాత్మ స్వరూపంగానే తాను ఉండగలుగుతాడు. హరి ఓం.